4వ ఓటు 5వ ఓటు కూడా నేను జరగని చెప్పని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క థీమ్ గత 3-4 నెలలుగా చూస్తా ఉన్నాం. మన 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, అలాగే 22 ఎంపీ స్థానాలు, రాజ్యసభలో దాదాపు 8 మంది ఎంపీలు, నిన్న గెలిచిన 3 తోటి 11 మంది ఎంపీలు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక తీర్పు ప్రజలు ఇచ్చారు. ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చారు. మీరు ఏమో నిజంగా ఏదైనా చేస్తాడేమో, ఈయన మాట తప్పడేమో, గొడవ తప్పడేమో, ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తిరుగులేని తీర్పు ఇచ్చారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా 4 సంవత్సరాల 10 నెలలు, అంటే ఇంకొక 2 నెలల ఎలక్షన్ ఉండగా మొన్న ఢిల్లీకి ఆయన వెళ్ళారు. 22 మంది లోక్సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి 3 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గురించి కలిశారు. అక్కడ పార్లమెంట్ జరుగుతున్న సమయం గట్టు, కానీ పార్లమెంట్ లేదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూన్సీ లో ఉన్నారు, అందుకని కలవలేదని చెప్పుకోవచ్చు. ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఆ పార్లమెంటు ఎంపీలుగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాడు కూడా మొత్తం చాటే ఆ పార్టీ ఎంపీలు ముఖ్యమంత్రిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఒకసారి అందరూ తెలుసుకోవచ్చు. అంతేకాదు అసెంబ్లీ మొన్నే చివరి అసెంబ్లీ సమావేశం జరిగింది. 151 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి సంఖ్యాబలం ఉన్న ఎమ్మెల్సీలు కూడా దాదాపు 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసెంబ్లీ చివరికి మినిమం నెంబర్స్ అటెండెన్స్ దాకా పూర్వం దాకా వాయిదా పడిన 2 సార్లు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి పూర్వం లేక, అంటే దానికి కూడా వాళ్ళు చెప్పిన కారణాలు బస్సు మిస్ అయ్యింది కొంతమంది, ఆరోగ్యం బాగాలేదు కొంతమంది, కోర్టు కేసులు ఉన్నాయి కొంతమంది, లేకపోతే ఇట్లా వివిధ రకాల కారణాలు చెప్పి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరి అసెంబ్లీలో ఎప్పుడైనా అందరికీ ఉన్న ఆన్వాయిట్ ఏంటంటే ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఎందుకంటే అసెంబ్లీ చివరి సమావేశం కాబట్టి ఆ అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు ఏంటి గుర్తు ఉండటం కోసం అది ఒక ఆన్వాయితీ సాంప్రదాయం. అటువంటి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోకుండా చివరి సమావేశం ముగిసిందంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతాం. అందుకే నేను చెప్పాను మీకు మొన్న, వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక మునిగిపోతున్న పడవ, సింకింగ్ బోట్. ఈరోజు రైటింగ్ ఆన్ ద వాల్, ఒక వార్డు మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతా ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. నిన్న చూసాం లేటెస్ట్ గా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆర్థిక బలం, ఎంతో సపోర్ట్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నే రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. మీరు అడగొచ్చు, మీ పార్టీ నుంచి కూడా కేసీఆర్ నాని రిజైన్ చేశాడు కదా చెప్పారు. ఎస్, కేసీఆర్ నాని రిజైన్ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ కేసీఆర్ నాని కాదు, కేసీఆర్ చిన్ని సీటు ఉంటుంది, ఆయన ఇన్ఛార్జి అక్కడ మీరు నాని ఇన్వాల్వ్ కావద్దు, చిన్ని చూసుకుంటాడు బాధ్యతలు అని పార్టీ చెప్పిన తర్వాత, అంటే ఆయనకు అర్థం సీటు ఇవ్వట్లేదని. సీటు రానప్పుడు ఎవరైనా పార్టీ మాత్రం పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద న్యూస్ కాదు. కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమల్పాయని తిరుపతి ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. అదే ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పని ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాన్ని మొహమ్మద్ పడేసి వచ్చేసారు. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 175 కాన్స్టిట్యూషన్ లో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం. ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజు ఎలా ఉండబోతుంది, ఒక ఆందోళన ఈరోజు ఆ నాయకుల్లో కనిపిస్తా ఉంది. అటు అగ్రవర్ణాలు లేదు, ఎస్సీ లేదు, బీసీ లేదు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆందోళన జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే రాబోయే రోజుల్లో ఆ పార్టీ యొక్క పరిస్థితికి ఒక సంకేతం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఎలాగైనా మనం ఎన్నికల్లో కలవాలి, ఆ ఓట్లు గంగోడు చేపించుకోవాలి, లేకపోతే రిగ్గింగ్ చేయాలి, లేకపోతే అక్రమాలు చేయాలి, ఏమి చేసినా కలవాలని ఒక ఆలోచన తప్ప వేరేది కనిపించట్లేదు. దానికి పరాకాష్ట ఏంటంటే నిన్ననే మన ఉత్తరాంధ్రలో ఉన్న ఒక సీనియర్ మరి ఎంతో అనుభవం మంత్రి గతంలో కూడా 1-2 సార్లు మాట్లాడారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు. ఎవరైతే మన అధికార పార్టీకి ఓట్లు వేయరో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఆపేస్తారని చెప్పండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి నిన్నైతే దానికి ఒక స్టెప్ ముందుకెళ్లిపోయి వాలంటీర్లు మీకేమి సర్వీస్ రూల్స్ లేవు, మీరే ఎన్నికల్లో సరళంగా ఉండాలి, మీరే ఓట్లు వేయించాలి, అవసరం వస్తే మీరు ఏజెంట్లుగా వెళ్ళి కూర్చోవాలి
అది కూడా ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతున్నారంటే ఈ పార్టీ యొక్క నాయకులు కానీ పార్టీ యొక్క మంత్రులు కానీ ఏ విధంగా ఆలోచిస్తారో మనకు అర్థమవుతా ఉంది. అంటే రూపురాట్లు గెలవగలగా మనం గెలవాలి అనే లక్ష్యం తప్ప నిబంధనలు రూల్స్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఈ ఏది కూడా వాళ్ళకి పట్టేటట్టుగా చూడలేదు. అలాగే మరి ఒక పక్కన చూస్తే రాప్తాడ్ మీటింగ్ లో ఒక పత్రికా విలేకరి, అది ఏ పత్రికలు కావచ్చు లేకపోతే ఏ టీవీలు కావచ్చు, ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ డెమోక్రసీలో మనం చెప్పుకునేది మీడియా. అటువంటి పత్రికా విలేకరి ఏదో కొన్ని అక్కడ విజువల్స్ ఫోటోస్ కవర్ చేస్తుంటే ఆ వ్యక్తి పైన దాడి ఎంత పాశవికంగా ఎంత ఆరోగ్యంగా చేశారో మనందరూ కూడా కళ్ళ కనిపెట్టి చూసాం. అంటే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాస్తేనో ఒక ఫోటో తీస్తేనో వాళ్ళ మీద భౌతిక దాడులు చేసే ఒక కొత్త సంస్కృతి ఈ ప్రభుత్వంలో వచ్చింది. దాన్ని కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఇక ఈ ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చారు, ఆయన పర్యటన కూడా ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక యాగం లేకపోతే కూడా చేస్తా ఉంటే దాని ముగింపు కార్యక్రమానికి వచ్చారు. దాంట్లో తప్పడానికి కూడా ఏదైనా ముఖ్యమంత్రి గారు రావచ్చు. కానీ గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా కార్యక్రమాలకు వచ్చారు. గతంలో అనేక మంది అక్కడ ఆ పీఠానికి కూడా వెళ్ళారు. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి వస్తే ఆ పర్యటనకు సంబంధించి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వీవీఐపీ కాబట్టి ఆయన వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు లేకుండా దాన్ని ఎవరు కూడా విమర్శించరు, బాధపడరు, దాన్ని అందరూ కూడా హర్షిస్తారు కూడా. కానీ వీటన్నిటికంటే భిన్నంగా ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఇటువంటి విపరీతమైన ఏర్పాటు. అంటే ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ఆ ఆశ్రమం దాకా మొత్తం ఎవరైతే మన ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో డ్వాక్రా మహిళలు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, మొత్తం 24 పాయింట్లు ఒక 10 కిలోమీటర్ల పైన డిస్టెన్స్ లో మొత్తం మహిళల్ని పెన్షనర్లు అందరినీ నిలబెట్టి మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా ప్యారలైజ్ చేసి మొత్తం జనజీవనం స్తంభం చేసే విధంగా చేసి ముఖ్యమంత్రి గారికి ఏర్పాటు చేశారు. అంటే ఇది ఏ విధంగా కరెక్ట్ ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు. విశాఖపట్నం ముఖ్యమంత్రి వస్తున్నాడు, లేకపోతే ఇంకో ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అయ్యో ఈ పూట మనంతా ట్రాఫిక్ నిబంధనలు పెట్టేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి హెలికాప్టర్లో రిష్మండ్ వెళ్తున్నా కూడా, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నా కూడా కింద నేల మీద ట్రాఫిక్ ఆపేస్తా ఉన్నారు. మరి దానికి ఏంటి సంబంధం వరకు అర్థం కాక ఆకాశంలో హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం ఏంటి? గతంలో ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారు కదా, తిరిగారు కదా, వెళ్లారు కదా, ఎప్పుడు ఇటువంటి విపరీతమైన ఏలేవు కదా, ఎందుకు ఇంత విపరీతమైన పోగొట్ట పోతా ఉన్నారో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పాను మీకు. నేను ఒక అనంతపూర్ లో కొంతమంది శాసనసభ్యులు, అలాగే కొంతమంది రాయలసీమకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఇట్లా అందరూ కూడా ఒక్కొక్కరు ఆ పార్టీలో జరిగిన వాళ్ళ అనుభవాలు చెప్తా ఉంటే ఈ పార్టీ ఎటుపోతుంది అనేది కూడా ఆందోళన అందరికీ కలుగుతా ఉంది. ఏది ఏమైనా సరే రేపు తెల్లారితే తూర్పు ఎలాగా సూర్యుడు ఉదయిస్తాడో రేపు జరిగే ఎన్నికల్లో జనసేన టీడీపీ అనేది ఒక సూపర్ డబుల్ హిట్ కాంబినేషన్ కాబోతా ఉంది. మొత్తం ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో నేను మొన్న మీటింగ్ లో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ సీటు మేము గెలుస్తామో చెప్పాలంటే వాళ్ళకి పలానా సీట్లు గ్యారెంటీ కనబట్ల అంత స్పష్టంగా తెలుగుదేశం జనసేన గాలి అనేది ఇస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా డిఎస్సి ఏదైతే ప్రభుత్వం ఒక కళ్ళబొల్లి కబుర్లు చెప్పింది, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పింది, యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పారు, మెగా డిఎస్సీలు అని చెప్పారు. ఇవన్నీ చివరికి చెప్పి ఒక మెగా డిఎస్సీ దాదాపు 12,000 13,000 పోస్టులు అని చెప్పి దాంట్లో సగానికి గురించి 6,000 తోటి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా చూసాం, ఇప్పుడే టీవీలో వస్తా ఉంది. తెలంగాణలో అయితే త్వరలోనే ఒక 10 రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ 12,000 పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. తెలంగాణ ఆ రాష్ట్రంలో ఇంతకుముందు ఆల్రెడీ చాలా డిఎస్సీలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 12,000 పోస్టులకు ఇస్తా ఉన్నారు. 5 ఏళ్లు నువ్వు తీరిగ్గా ఉండి ఎలక్షన్ల ముందు హడావుడిగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఒక ఏమీ లేకుండా కేవలం మభ్యపెట్టడం కోసం ఈ డిఎస్సీని ఒక మెగా డిఎస్సీని అనౌన్స్ చేసి దాన్ని కూడా ఈ ఎస్జీడీ పోస్టులకి బీఈడీ అభ్యర్థులు కూడా అనుమతిస్తారు. అది గతంలోనే మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. దాన్ని కూడా మీరు పక్కన పెట్టి మీరు అనుమతిస్తామని చెప్పిన ఒక గతంలో సృష్టించి అందులో కూడా అయోమయం నెట్టేసే విధంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు.
దాని మీద మళ్ళీ కూడా నిన్న కోర్టు తీర్పిచ్చింది. దీనివన్నీ కూడా అస్పష్టత పడి విధానం మీకు తెలుసు. ఖచ్చితంగా ఎన్నికల్లో ఈ డిఎస్సీ కంప్లీట్ చేయలేమని తెలిసి మీరు నిరుద్యోగ యువతని పంపేయడం తప్ప వేరే ఏం కాదు. ప్రజలకు అన్ని కూడా అందిస్తా ఉన్నారు. మరి మీరు పేదలకి పెద్దందాలకి పోటీ అన్నా లేకపోతే ఇంకోటి చెప్పినా ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. మీరు నవరత్నాలు అమలు చేశారు, నేను 99% హామీ పూర్తి చేశారు, లేకపోతే ఇంకోటి చెప్పాను ఇంకోటి చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తుంది. అన్ని కూడా ఈరోజు వాస్తవాలు ఏంటో వాళ్ళు కనబడతా ఉన్నాయి. మన రాష్ట్ర మీటింగ్ లో మీరు చెప్పారు, ఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి. మీరే ఒప్పుకుంటారు, ఎస్ ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ బయటే ఉండాలంటే సైకిల్ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మీరు కూడా రేపు ఎన్నికలు అయిపోయినాక ఎలాగో మీకు ఖాళీ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇంట్లో ఆ ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. ఏదైతే గ్లాసు సింక్ లో ఉండాలి అంటే ఆయనకి ఎలాగోందంటే వాళ్ళ ఇంట్లో ఏమన్నా కాఫీ తాగిన గ్లాసులు పర్మిట్ సింక్ లో వదిలేస్తారా మాకు తెలియదు. కానీ జనరల్ గా ఏదైనా కాఫీలు తాగిన గ్లాసులు మళ్ళీ వాష్ చేస్తూ మళ్ళీ మనం కాఫీలు తాగుతాం, టీలో తాగుతుంటాం. మరి అది కూడా తెలియకుండా ఆయన గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి పర్మిట్. అంటే ఈ రోజుకి 3 కాఫీలు తాగితే 3 గ్లాస్ సింక్ లో వదిలేస్తాం, నెక్స్ట్ మళ్ళీ కొత్త గ్లాస్ సింక్ లో చేస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయనకి అర్థం చేసుకోవాలి, రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎలాగూ జరిగిపోయేదే ఆయన అదే గాజు గ్లాస్ లో కాఫీ టీ తాగుతూ ఆ ఫ్యాన్ కిందనే శాంతి ఎత్తూ ఇంట్లోనే కూర్చునే సమయం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎక్కడి నుంచి పోటీ చెప్తారు, ఈ 1 వీక్ లో అనౌన్స్ చేస్తారు. పార్టీ అధిష్టానం దృష్టి పెట్టేసి అప్పుడు తెలుస్తుంది. అంటే గతంలో పోటీ చేసిన నియోజకవర్గం నేను మళ్ళీ లక్ష్యం చెప్పాను కదా మీకు. మీరు ప్రతిసారి మీరు కాన్స్టిట్యూషన్ మారుతున్నారంటే లేదు, ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటా అని చెప్పాను. నేనైతే అదే అనుకుంటాను, గతంలో పోటీ చేసిన చోట మీరు చేస్తాను. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ నుంచి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా సార్? ఏదేది చీపురుపల్లి నుంచి పోటీ చేయమని బొత్స మీద పార్టీ నుంచి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? యా వచ్చింది. ఏం సార్ దానికి నెక్స్ట్ వచ్చిందో చెప్పాను. వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే స్టేట్స్ లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చిగురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఆప్షన్ ఏమైనా ఉందా సార్? ఆప్షన్ ఉందా? ఖచ్చితంగా చేయాలంటారా? Sir, are you willing to work away from Visakhapatnam? Are you willing No, to that's what I am thinking now. So far I have not taken any decision. అంటే ఆప్షన్ ఇచ్చారా సార్? మీకు అక్కడే ఖచ్చితంగా చేయాలని చెప్పారా? అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పారు. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూట్ చేసినా అది విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్ ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న మీకు నాతో చేశాను. ఇప్పుడు చిగురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను ఎంతే కష్టపడతా లేదా ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్ని కూడా నేను మా ఎలివేషన్స్ తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్ తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్ తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా సీనియర్ లీడర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అని పార్టీ పెట్టింది. దాన్ని థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి నో టైం లిమిట్. బొత్స గారిని ఓడించాలంటే గంట గారు అయితే కరెక్ట్ అనే ప్రపోజల్ ని మీరు ఛాలెంజ్ గా తీసుకోవడానికి సిద్ధంగా అంటే ఎన్ని కాదు మా ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం. దాని ప్రకారం వాళ్ళలో ప్రపోజల్ చెప్పారు. దాన్ని డెఫినెట్ గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నేను టేక్ ఇట్. సార్, నేను ఒక నియోజకవర్గం అనుకున్నాను, గతంలో పోటీ చేసిన నియోజకవర్గం పోటీ చేయాలనుకున్నాను. అది నా అభిప్రాయం. పార్టీ ఆ నియోజకవర్గం మీరు సర్ప్రైజ్ అని కూడా అన్నారు లాస్ట్ అది చెప్పదు. సార్, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు బదులు ఆనపూడి అనే ఒక
చంద్రబాబు వాళ్ళు ఎంత అభద్రతా భావం ఉన్నారో అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్. మేడం గారు నారా భువనేశ్వరి గారు చాలా క్యాజువల్ గా ఏదో సరదాగా ఉండాలి కాసేపు అని చెప్పి ఒక మాట అంటే దాని ఏం చెప్పారు, 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గారిని ఆదరిస్తా ఉన్నారు, ఆయన్ని ఇప్పుడు దాకా ఆదరించారు, ఆయనకి రెస్ట్ ఇచ్చి ఈసారి నేను పోటీ చేద్దాం అనుకున్నాను సరదాగా చెప్పారని చెప్పి ఆయనే చెప్పాను. మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమె కూడా అలాగే మీరు రెండింటి కూడా నేను లేదు, నేను ఎందుకు హ్యాపీగా చేసుకుంటాను, నాకేమి అటువంటి సరదాగా దాన్ని కూడా కొంతమంది మంత్రులు వకీకరించి ఆమె చెప్పారు కదా చంద్రబాబు గారు రెస్ట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఏంటో వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు. సార్ చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చినప్పుడు మెగా డీఎస్సీ షర్మిల గారిని హౌస్ అరెస్ట్ చేశారు. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చాలా తప్పు, వాళ్ళు చేస్తుంది దగా, అది వాళ్ళు చేస్తుంది మోసం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 6 నెలల ముందు ఎన్నికలకి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇది మోసం గురువు అని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఈ రోజు 2 నెలలు కూడా లేదు ఎలక్షన్స్, ఇప్పుడు నువ్వు మెగా డీఎస్సీ చేస్తానని చెప్పి 6,000 పోస్టులు పెట్టి దానికి కూడా ఎస్జిటి టెట్లు ఇవన్నీ సంబంధాలు అక్కడ పెట్టి చివరికి దాన్ని కన్ఫ్యూజన్ చేసి ఒక సరైన ప్రణాళిక లేకుండా ఎలక్షన్ ముందు చేస్తే దీన్ని ఎవరు హర్షించరు. షర్మిల గారు చేసింది మంచి పని, డెఫినెట్ గా దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క చర్యల్ని వెంటనే వాళ్ళని చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి ఈ డిఎస్సీ చేయాలి. డిఎస్సీ అనౌన్స్ చేశారే కానీ ఏ ఒక్కరికి నమ్మకలేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 2 నెలల్లో వీళ్ళు పెట్టేది పోయి కోర్టు వివాదాలు పరిస్థితి వాళ్ళకి తెలుసు కదా, సుప్రీంకోర్టులో ఆల్రెడీ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎందుకు ఈ వివాదం సృష్టించాలి, మళ్ళీ కావాలి అంటే టైం టేకింగ్, ఎలాగో టైం మనం గెయిన్ చేయాలి. ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోతే అప్పుడు ఇంకా మనం రాంగ్ కదా, అప్పుడు పని వస్తుంది. టీడీపీ జనసేన మీరు అన్నారు 6 రోజుల్లో పార్టీ కూడా లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. 6 రోజులు అనుకుంటున్నాను డెఫినెట్ గా, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది. మళ్ళీ పార్టీ పెట్టేసి సెలక్షన్ షెడ్యూల్ ఉన్న ఇండికేషన్స్ ప్రకారం ఇంకా త్వరలోనే. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మెజారిటీ స్థానాల్లో ఒక క్లారిటీకి వచ్చింది. కాకపోతే ఉమ్మడిగా బీజేపీ కూడా కొత్తగా డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ వన్స్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత ఏ సీట్లు ఎవరెవరు అని తెలిసిన తర్వాత ఆ పార్టీలు కూర్చొని వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. మొత్తం కూడా అన్ని త్వరలోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారు. 2 రోజుల 3 రోజుల వారం తప్ప ఇది ప్రాసెస్ లో ఉంది అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ చేస్తే క్యాండిడేట్ మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని జిల్లా దాటి షఫ్లింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, అంటే అదే విధానం అనుసరిస్తున్నారా? షఫ్లింగ్ అంటే ఏదో ఎక్కడో 1-2 అవసరం కోసం చేయడం దాన్ని షఫ్లింగ్ అని. జిల్లాలో మార్చేస్తున్నారు. జిల్లాలు కాదు, జిల్లాలు మార్చినా లేకపోతే రాష్ట్రాలు మార్చినా కూడా షఫ్లింగ్ అది కాదు. నువ్వు ఇప్పుడు 68 మంది అభ్యర్థుల్ని మొత్తం క్యారం బోర్డు లో స్ట్రైకర్ కొడితే 7 రేట్ తెలియ విధంగా చేస్తాం. దాన్ని షఫ్లింగ్ అంట. దీని ఎప్పుడో ఒకరో ఇద్దరు ఒక దీనికోసం మార్చడం లేకపోతే చేయటం అది షఫ్లింగ్ అంట. ఎట్లా పార్టీ దాంట్లో చేయటం వేరు. నువ్వు మొత్తం 175లో దాదాపు ఇప్పటికే 50% చేశావు, ఇంకా రేపు ఎంతమంది చేస్తావో తెలియదు, అది షఫ్లింగ్. సార్ సత్యబాబు మీద పోటీ సాహసంగా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు పార్టీ ప్రపోజల్ చెప్పింది, దాన్ని నేను ఆలోచిస్తున్నాను. చెప్పట్లేదు చెప్పట్లేదు. 1999 ఇద్దరు ఎంపీలుగా అయ్యారు. తర్వాత తాజా మాజీ విద్యాశాఖ మంత్రులు పోటీ ఎలా సాహసంగా తీసుకుంటారా, లేకపోతే ఎందుకు రిస్క్ అనుకుంటారా, ఎట్లా అనుకుంటారు సార్? ఎందుకు హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకు? అసలు ముందు మనం అక్కడ పోటీ చేయాలి పార్టీ చెప్పింది కదా. అన్ని చెప్తాను ఎలా అంటే చేయాలి. గతంలో మీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎప్పుడు మీరు పోటీ చేయలేదు, ఎప్పుడు కొత్త నియోజకవర్గమే ఎదుర్కొన్నారు. ఈసారి కూడా మీరు బ్రేక్ ఇవ్వాలన్నా అధిష్టానం ఇవ్వాలనుకుంటున్నారు కదా. చూద్దాం, అధిష్టానం ప్రపోజల్ చెప్పింది, ఆలోచించమన్నారు, వాళ్ళు అన్ని ఆలోచించి చెప్తారు. దాన్ని నేను కూడా ఆలోచించుకోవాలి కదా. లేదా నా ఆలోచనకే సాహసం అనుకుంటున్నారా? ఆ ప్రశ్న ఇప్పుడు రైజ్ కాదు కదా. మనం అక్కడ ఫైనల్ గా డిసిషన్ తీసుకొని పోటీ చేసుకున్నప్పుడు మీరు అడగండి, ఏంటి సార్ మీరు ఎందుకు అక్కడ అంత సాహసం చేశారు, లేకపోతే మంచి పని చేశారు, మీరు ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. నియోజకవర్గంలో మీకంటూ ప్రత్యేకమైన క్యాడర్ ఉంది, మీరు అక్కడ గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థులు ఎన్నికలు బదిలీ చేశారని కూటమి ఆలోచన. ఒకవేళ జనసేన అభ్యర్థికి భీమిలి కేటాయిస్తే గంట సపోర్ట్. ఇప్పటి వరకు నాట్ ఓన్లీ విశాఖపట్నం 175 నియోజకవర్గాల్లో ఏ సీటు ఎవరికి అనేది ఆ
అఫిషియల్ గా అనౌన్స్ కాలేదు. ఓన్లీ 4 సీట్లే. చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు. అది చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు పార్టీకి. అది కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు. తెలుగుదేశం పార్టీ 2 చోట్ల పబ్లిక్ మీటింగ్ లో మండపేట అండ్ అరకు ఈ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పిన దానికి కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల, చంద్రబాబు గారు 2 చోట్ల చెప్పారు కాబట్టి మాకు కూడా ఒత్తిడి వస్తుంది కాబట్టి మేము కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నామని చెప్పి ఆయన రాజానగర్